But I speaking about do not commit adultery. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మార్క్స్ వార్త 10వ అధ్యాయము 19వ వచనంలో రెండో మాట. యేసు ప్రభు ఒక వ్యక్తితో మాట్లాడుతూ వ్యభిచరించవద్దు అన్నాడు. ఈ మాటకు అర్థం ఏంటి? పాపం అంటే ఏమిటి? వ్యభిచారం అంటే ఏమిటి? వ్యభిచారం అంటే వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు ఏక శరీరంగా జీవించాలా, ఒక మాట మీద ఉండాలి, ఒక విశ్వాసము కలిగి ఉండాలా, వారి జీవితాల్లో ఒక నమ్మకము కలిగి ఉండాలా. అలా కాకుండా ఏ స్త్రీ అయితే భర్తను మోసం చేస్తుందో, ఏ స్త్రీ అయితే వేరొక పురుషుని కూడుకుంటుందో ఆమె వ్యభిచారి అవుతుంది. అలాగే భర్త భార్యను మోసం చేస్తూ భర్త వేరొక స్త్రీతో కూడుకొని ఉన్న ఎడల ఆ పురుషుడు వ్యభిచారి అవుతాడు. ఇది వ్యభిచారం అంటే. ప్రభు ఇంకో మాట చెప్పాడు ఏంటంటే, ఏ స్త్రీ అయితే భర్త చూస్తూ ఉండగా మరొక పురుషునితో ఉంటుందో ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోవచ్చు అన్నాడు. తర్వాత విడిపోయిన తర్వాత భర్త వేరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు, విడిపోయిన భార్య కూడా వేరొక పురుషుని వివాహం చేసుకోవచ్చు. ఇది వ్యభిచారం కాదు. వివాహం చేసుకోకుండా పురుషుడు మరొక స్త్రీతో కలిసిన, స్త్రీ మరొక పురుషునితో కలిసిన అది వ్యభిచారం అవుతుంది. పౌలు సంఘంలో చెప్పాడు, మీరు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక వేరొక పురుషుని వివాహం చేసుకోవచ్చు, వేరొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు. లేని ఎడల దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో ఒంటరిగానే ఉండొచ్చు, లేక వివాహం చేసుకున్న తప్పు లేదు అన్నాడు. ప్రియులారా, నిజమే. ఒకవేళ వ్యభిచారము అదే స్థితిలో కనుక మనుషులు జీవిస్తుంటే, ఆ భార్యాభర్తల మధ్య స్త్రీ కానీ పురుషుడు కానీ జీవిస్తే వారు వ్యభిచారం తప్పక అవుతారు. వారు వ్యభిచారం చేయటమే కాకుండా అనేక రోగాలు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి, అనేక శరీర బలహీనతలు వస్తాయి, కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది, పిల్లలు విచ్ఛిన్నం అవుతారు, వారు ఏకాగ్రత కోల్పోతారు, మంచి మనసును కోల్పోతారు, మంచి హృదయాన్ని కోల్పోయి వారి మైండ్లోకి, వారి మనసులోకి, వారి హృదయంలోకి ఆ వ్యభిచారం అనే పదం వారిని తోడిస్తూ ఉంటుంది, ఒక పురుగులాగా. అందుకని ప్రియులారా, ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఎప్పుడైనా వ్యభిచారం అనే పదము కానీ ఆలోచన కానీ మీ మనసులో కానీ మీ కుటుంబంలో కానీ రావద్దు. పురుషుడికి కూడా అది హెచ్చరించాడు. అందుకని ప్రియులారా, ఈ వ్యభిచారం వల్ల కలిగే ప్రమాదకరమైనటువంటి జీవితం ఏంటంటే విడిపోవుట, చికాకు, నాశనం తెచ్చుకునుట. అందువలన అటువంటి విషయాల జోలికి వెళ్ళొద్దని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే అటువంటి విషయాల నుండి బయటపడి తెలుసుకొని వారి జీవితాలను బాగుపరుచుకుంటారో అట్టివారే మరి దేవునికి దగ్గరగాను సమాజానికి దగ్గరగా ఉంటారు. ప్రియులారా, వ్యభిచరించడం వలన సమాజంలో విలువ ఉండదు, దేవుని రాజ్యంలో అసలే ప్రవేశం ఉండదు. అందువలన ఇట్టివారు దేవుని మాట వినకుండా వ్యభిచరించుచున్నవారు, ప్రవర్తిస్తున్నవారు అవి చేసే కంటే చచ్చిపోవటం మేలు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ప్రియులారా, అర్థం చేసుకుందాం. ప్రభు చెబుతున్నాడు, ఆయన మాట విని వ్యభిచారాన్ని మన మనసులో కానీ మన హృదయంలో కానీ మన కుటుంబాల్లోకి రాకుండా చూసుకుంటే ఆ కుటుంబము దేవుని యందు మంచి విశ్వాసం కలిగి జీవిస్తుంది. ఇటు వాక్యం మనందరికీ ఫలింపజేయనుగాక. ఆమేన్.